ఇది గుడి కాదు, కానీ నాకు మాత్రం దేవుడు నువ్వే. నా మాట కాదని ఈ గడప దాటావంటే ఇదే నేను నీతో మాట్లాడి చివరి మాట అవుతుంది. బావా, ఇంట్లో నుండి వాళ్ళని పంపించగలిగావు, కానీ నీ మనసులో నుంచి నీ తమ్ముణ్ణి పంపించలేకపోతున్నావు అనేది నాకు బాగా అర్థమవుతుంది. నీ ప్రేమ ఇలాగే పెరుగుతూ పోతే మళ్ళీ వాళ్ళని తీసుకురావాలనిపిస్తుంది. ఆ నిర్ణయానికి నువ్వు వచ్చావంటే ఆ రోజు నీ నాపటం నా వల్ల కూడా కాదు. అందుకే నీ ఆలోచనల్ని ఇక్కడే ఆపేయక తప్పదు. అక్కడేం చేస్తున్నావు బావా? ఏం లేదు, నువ్వు పడుకో. ఏంటి బావా, మనసులో ఏదైనా బాధపడుతూ ఉంటే పంచుకోవటానికి నేనున్నాను కదా. ఇంత రాత్రప్పుడు ఇలా ఒంటరిగా నుంచునున్నావంటే ఏదో బాధపడుతున్నావు. అదేం లేదులే అలక్య. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా బావా? నా బావ మనసేంటో నాకు తెలీదా? మాధవ్ నీ మాట కాదని వెళ్ళిపోయాడని బాధపడుతున్నావు కదూ. వాళ్ళకి నువ్వేంటో అర్థం కావడం లేదు బావా. చిన్నప్పటినుంచి నా కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలి, మేమంతా ఉమ్మడిగా బతకాలి అని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విడిపోకుండా ఆ అక్కని కాపాడుకుంటూ వచ్చావు, ఆ తమ్ముడిని కాపాడుకుంటూ వచ్చావు. చివరికి పెళ్ళయ్యాక తమ్ముడు ఎన్ని తప్పులు చేసినా పెద్దవాడిగా ఇది తప్పు అని చెప్పావే కాని ఎప్పుడు వాళ్ళని తిట్టింది లేదు, చెయ్యెత్తి కొట్టింది లేదు. ఇలాంటి అన్న ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని అతనికి దొరకడు. అది అర్థం చేసుకోకుండా ఆ భూమి మాటలు వినేసి నిన్ను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా? నువ్వు గడప దాటొద్దు అని చెప్తున్నా కూడా గడప దాటి వెళ్ళిపోతాడా? తన స్థానంలో ఇంకే తమ్ముడైనా ఉంటే అలా చేస్తాడా? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు బావా. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరం. నీ విలువ తెలియని వాళ్ళ గురించి నువ్వు బాధపడ్డమేంటి బావా? వెళ్ళిపోయారుగా, వెళ్ళనివ్వు. వాళ్ళు బతికేదో వాళ్ళే బతుకుతారు. అలా మాట్లాడొద్దు అలక్య. నా తమ్ముడు గురించి నీకు తెలీదు. వాడు అమాయకుడు అలక్య. కనీసం నాకిది కావాలి అని కూడా అడగడం వాడికి తెలీదు. అమ్మ నాన్నని కూడా ఏనాడు ఏది అడిగింది లేదు. ఈ అన్నయ్య ఏది ఇస్తే అది తీసుకున్నాడు, ఏం చెప్తే అది చేశాడు. అలాంటివాడు నాకు ఈరోజు దూరం అవడానికి కారణం ఆ భూమి. తను వచ్చినప్పటి నుండి మా అన్నదమ్ముల మధ్య దూరం మొదలైంది. ఆ దూరాన్ని దగ్గర చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కాని భూమి గెలిచింది. చివరికి ప్రాణం పోతే తప్ప మమ్మల్ని విడదీయలేను అనుకునే నా తమ్ముడు కూడా నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి మనస్తత్వం ఏంటో, ఇలా విడదీసి ఏం చేయాలనుకుంటుందో నాకర్థం కావట్లేదు. నా మాటకి ఎదురు చెప్పాడు అంటే దానికి కారణం ఆ అమ్మాయి. నా మాట కాదని గడప దాటి వెళ్ళిపోయాడు అంటే దానికి కారణం ఆ అమ్మాయే. ఇందులో నా తమ్ముడు తప్పేమీ లేదు. వాడికి దూరంగా ఎప్పుడు ఉండలేదు అలక్య. ఏదైనా పని మీద ఊరికి వెళ్ళినా ఏదో ఒక పని మీద ఫోన్ చేసేవాణ్ణి, 1కి 4 సార్లు మాట్లాడేవాడిని. ఇంటికి రాగానే మొదట వాడి ముఖమే చూసేవాణ్ణి. అలాంటిది వాడు ఈ ఇంట్లో లేడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఆ భూమి ఎందుకు ఇలా చేసిందో, నా తమ్ముడిని నాకు దూరం చేసి ఏం సాధించాలనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. సర్లే బావా, నువ్వేమైనా వెళ్ళమన్నావా? వెళ్ళొద్దన్నా కూడా వినకుండా వాళ్ళే వెళ్ళిపోయారు కదా. భూమి కారణమైతే మాత్రం నీ గురించి మీ తమ్ముడికి తెలీదా? తనేనా ఆలోచించాలి కదా.
ముందు వెనుక ఆలోచించకుండా నేను నా భార్యతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని అందరి ముందు అలా వెళ్ళిపోయాడంటే నీ మాట కాదనట్టే కదా, నీ మీద గౌరవం లేనట్టే కదా. వాడికి ప్రేమించడమే తెలుసు. ఆ ప్రేమని అడ్డం పెట్టుకునే కదా భూమి వాడి జీవితంలోకి వచ్చింది. చివరికి ఆ ప్రేమ కోసమే వాడి గడప దాటి వెళ్ళిపోయాడు. వాడి తప్పు తెలుసుకుని మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. వస్తాడు. ఎందుకు రాడు? వాళ్ళిద్దరూ వస్తే నష్టం నాకు కదా. నువ్వు రప్పించాలి అనుకున్నా నేనెలా రాణిస్తాను బావా? సర్లే బావా, వచ్చే రోజు వాళ్లే వస్తారు. అన్ని మాటలన్నా అంత అవమానించి వెళ్ళిపోయినా ఇంకా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు చూడు. నిజంగా నీ మనసు బంగారం బావా. వాళ్ళ గురించి ఆలోచించి నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? పద బావా, వచ్చి పడుకో. నువ్వు పడుకో, నేను కాసేపు ఆగి పడుకుంటాను. ఆ తమ్ముడి మీద ఏం చెప్పినా ఈ మనిషి వినేలా లేడు. కానీ ఈ ప్రేమ పెరగటం నాకు మంచిది కాదు. చంపేయాలి. బావ మనసులో తమ్ముడి మీదున్న ప్రేమని చంపేయాలి. నన్ను క్షమించానయ్యా. నిన్ను వదిలేసి ఇలా వచ్చేసే రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. రాముణ్ణి గుండెల్లో మోసే హనుమంతుడిలా ఉండాలి అనుకున్నానే కానీ నీకు దూరంగా ఇలా బ్రతకాలని ఎప్పుడూ అనుకోలేదు. దీనంతటికీ కారణం ఆ అలేఖ్య. తన గురించి నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. భూమి అమాయకురాలన్నయ్య. చెయ్యాల్సిన చెడంతా తను చేసి చివరి నిమిషంలో భూమిని అడ్డుపెట్టి తప్పు తనే చేసిందని నమ్మిస్తుంది. చూశాను, ఒకసారి 2 సార్లు 3 సార్లు. కానీ ఈసారి నా కళ్ళెదురుగానే భూమి ప్రాణం తీయాలని చూసింది. ఆ మాటల్ని నీకు చెప్పినా కూడా నువ్వవి నమ్మలేని పరిస్థితిలో ఉన్నావు అన్నయ్య. అలేఖ్య నేను ఇంతలా నమ్మిస్తుందని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే నిన్ను నమ్మించడం కోసం నేను అక్కడే ఉంటే భూమి ప్రాణాలకి ప్రమాదం అని అర్థమైంది కాబట్టి తనని తీసుకొని నువ్వు వద్దంటున్నా బయటకు వచ్చేశా. ఇది తప్పే. దీనివల్ల నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. కానీ ఏం చేయను? భూమి నన్ను నమ్ముకొని వచ్చింది. నా కోసమే బ్రతుకుతుంది. ఇదిగో ఇన్ని కష్టాలు పడుతుంటే కూడా నా ఇంటికి పోతాను, నీ కష్టం నువ్వు పడు అని తనింటికి పోలేదు. నాతో పాటు కటిక నేల మీద పడుకుంది. నా కష్టాలని కన్నీళ్ళని అన్నిటినీ పంచుకుంటుంది. అలాంటి భూమికి నేను అండగా నిలబడకపోతే నేనేం భర్తనన్నయ్యా? అందుకే భూమికి అండగా నిలబడాలి అనుకున్నాను. భూమి మంచితనం నీకు అర్థమయ్యే వరకు దూరంగా ఉండాలనుకున్నాను. అందుకే తనని తీసుకొని వచ్చేశాను. నువ్వు అలేఖ్య మాయలో ఉన్నావు. ఆ మాయలో నుంచి నువ్వు త్వరగా బయటికి రావాలి. భూమి మంచితనం ఏంటో నీకు అర్థం కావాలి. అప్పటి వరకు నీకు దూరంగా బ్రతకడం కష్టంగా ఉన్నా ఇలా బ్రతక్క తప్పడం లేదు. నన్ను క్షమించన్నయ్యా.